హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్ రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని ఫ్రెండ్స్, మరి చాలా మంది ఆస్పిరెంట్స్ సార్ ఇప్పుడు ఇంకా డిఎస్సి లేనట్టేనా, లేట్ అవుతుందా, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా రైజ్ చేస్తున్నారు. మరి నిజంగా డిఎస్సి లేట్ అవుతుందా, మరి ఎప్పుడు ఉండొచ్చు, మరి ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేయడానికి ఆస్కారం ఉంది, ఇలాంటి విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ మన ఛానల్ టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకి వచ్చిన లైక్ చేయండి. మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. మరి ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో డిఎస్సి కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, అదే విధంగా క్లాసెస్, ఎగ్జామ్స్ కూడా కొన్ని షేర్ చేస్తూ ఉంటాం కాబట్టి మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాము, జాయిన్ అవ్వండి. అదే విధంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ ప్రెసెంట్ క్వశ్చన్ పేపర్స్ యొక్క స్టాండర్డ్స్ కి అనుగుణంగా క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడం జరిగింది. క్లాస్ వైజ్ గా, లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఫ్రెండ్స్, క్లాస్ వైజ్ గా, లెసన్స్ వైజ్ గా కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాసెస్ ఉంటాయి, అదే విధంగా ఎగ్జామ్స్ ఉంటాయి. ఒక షెడ్యూల్ వైజ్ గా మీకు 50 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాం. మరి 50 డేస్ సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు రివిజన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో సిలబస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 50 డేస్ చాలా ఇంపార్టెంట్. 50 డేస్ సిలబస్ అయిపోయిన తర్వాత రివిజన్ చేయకుంటే జాబ్ రావడం ఇంపాసిబుల్. సో రివిజన్ ఎగ్జామ్స్ తో పాటు మీకు క్విక్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తాము. క్విక్ క్లాసెస్ తో పాటు ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఆ బిట్ ఒక్కటే కాదు. ఇప్పుడు మ్యాథ్స్ ఒక బిట్ తీసుకున్నాం అనుకోండి, ఆ బిట్ ఒకటే కాదు, దానికి రిలేటెడ్ గా ఉండేటువంటి కంటెంట్ కూడా అక్కడ మొత్తం క్లియర్ చేస్తాం. కాబట్టి ఇక్కడ క్విక్ క్లాసెస్, ప్రీవియస్ బిట్స్ అంటే మనకు తక్కువ సమయంలో ఎక్కువ కంటెంట్ కవర్ చేసే విధంగా మీకు అక్కడ ప్రాసెస్ ఉంటుంది. బట్ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోండి. అప్ టు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు అయితే వ్యాలిడిటీ ఇస్తున్నాము. సో 17th, ఈరోజు 17th కదా, సో 18th నుంచి రేపు కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. అంటే ఈ రోజు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము. ఎవరైతే జాయిన్ అవుతారో రేపు గ్రూప్ లో యాక్టివేట్ చేసి మీకంటూ షెడ్యూల్ రేపు రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. కేవలము 1200 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాం. కేవలం 1200 రూపీస్. ఓన్లీ ఎగ్జామ్స్ అయితే, ఓన్లీ ఇక్కడ ఎగ్జామ్స్ అయితే 800 తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. కొందరు ఎగ్జామ్స్ కూడా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. బట్ నేను ఇచ్చే సలహా ఏంటి అంటే ఆ 400 పెద్ద విషయం కాదు. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా క్లాసెస్ రెఫర్ చేసుకొని ఉంటుంది. అదే విధంగా రివిజన్ టెస్ట్లు ఉంటాయి, క్విక్ క్లాసెస్ ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి. బట్ అప్ టు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ ప్రెసెంట్ క్వశ్చన్ పేపర్స్ యొక్క స్టాండర్డ్స్ కి అనుగుణంగా క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడం అయితే జరిగింది. సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. కేవలం 1200 రూపీస్ మాత్రమే. బిల్లింగ్ ఉన్న వాళ్ళు ఇంకా ఆలస్యం చేయకుండా ఇప్పుడే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్ కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. నా నెంబర్ సేవ్ చేసుకోండి, 8341949272. ఎంబీఆర్ నంద్యాల 8341949272. ఈ నెంబర్ కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. దయచేసి టైం పాస్ చేయొద్దు. ఎవరైతే సీరియస్ గా జాయిన్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే నా వాట్సాప్ నెంబర్ కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయగలరు. ఎందుకంటే ప్రాసెస్ మొత్తం క్లియర్ గా చెప్పాను. కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ డిఎస్సి, ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి. ఇది ఒక మంచి అవకాశం ఫ్రెండ్స్. ఎందుకంటే కూడా క్లియర్ గా చెప్తా. దానికన్నా ముందు మన ప్రాసెస్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, డిఎస్సి నిజంగా లేట్ అవుతుందా, డిఎస్సి నోటిఫికేషన్ రాకపోవడానికి రావడానికి ఏమైనా లేట్ అవుతుందా అనే దాని గురించి మనం 3 పాయింట్స్ డిస్కస్ చేద్దాము. ఆ 3 పాయింట్స్ లో ఫస్ట్ పాయింట్ గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఈ కూటమి ప్రభుత్వము గతంలో రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ గురించి ఒక్కసారి మనము రికలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. మెగా డిఎస్సికి ముందు అయినటువంటి టెట్ కానివ్వండి, మెగా డిఎస్సికి ముందు వచ్చినటువంటి అంతరాయాల పరంగా వచ్చినటువంటి మెగా డిఎస్సి కానివ్వండి, తర్వాత రీసెంట్ గా వచ్చినటువంటి టెట్ నోటిఫికేషన్ పరంగా కానివ్వండి, ముందస్తు ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికీ ఇవ్వలేదు. ఇది మనందరికీ తెలిసిందే. అంటే రేపు నోటిఫికేషన్ అంతకుముందు ఇచ్చేవాళ్ళు. గతంలో వారంలో నోటిఫికేషన్ అంటే అఫీషియల్ గా గవర్నమెంట్ నుంచి రావటంలా. న్యూస్ పేపర్ ఆర్టికల్స్ అనేటివి ఎన్నైనా వస్తాయి ఫ్రెండ్స్. న్యూస్ పేపర్స్ జస్ట్ అజంప్షన్స్ మాత్రమే. సో న్యూస్ పేపర్స్ జస్ట్ గవర్నమెంట్ చెప్పకపోయినా ఆ ప్రక్రియను బేస్ చేసుకొని రేపు నోటిఫికేషన్ రావచ్చు, ఇప్పుడు రావచ్చు అని న్యూస్ పేపర్ ఆర్టికల్స్ వస్తాయి. బట్ గవర్నమెంట్ అఫీషియల్ గా ఒక వారంలో నోటిఫికేషన్, పలాన్ మంత్ లో నోటిఫికేషన్, పలాన్ తేదీలో నోటిఫికేషన్ అని ఈ గతంలో జరిగినటువంటి కూటమి ప్రభుత్వంలో 2 టెట్ ఎగ్జామ్స్ కావచ్చు, ఒక మెగా డిఎస్సి కావచ్చు, ఎప్పుడైతే ముందస్తుగా అనౌన్స్ చేయలేదు.
డైరెక్ట్గా ఒక 2 ఆర్ 3 డేస్ ముందు అఫీషియల్ సైట్లో సిలబస్ పెట్టేస్తున్నారు. తర్వాత షెడ్యూల్ కూడా రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ 2026 డిఎస్సికి సంబంధించి స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకు సంబంధించినటువంటి సిలబస్ కూడా అఫీషియల్ సైట్లో ఆల్రెడీ రిలీజ్ చేసి కూడా ఒక 1 వీక్ అవుతుంది. 1 వీక్ 10 డేస్ పైనే అయింది. సో ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నానంటే నేను నోటిఫికేషన్ ఎప్పుడైనా సడన్ గా రావచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. అది ఎప్పుడు అనేది ఎవరికి తెలియదు. అంతకుముందు న్యూస్ పేపర్ ఆర్టికల్స్లో ఫిబ్రవరి 2nd వీక్లో నోటిఫికేషన్, ఫిబ్రవరి 2nd వీక్లో నోటిఫికేషన్ వచ్చారు అని అన్నారు కూడా. మనం అప్పుడు చెప్పాము, క్లియర్గా నోటిఫికేషన్ రాకపోవచ్చు, పిల్లల్ని డిసప్పాయింట్ చేయకూడదు కాబట్టి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. బట్ ఫిబ్రవరి 2nd వీక్లో రాకపోవచ్చు అని కూడా క్లియర్గా మీకు చెప్పాను. బట్ ఇప్పుడు ఏం చెప్తున్నాము అంటే 100% నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. బట్ సడన్ గా ఎప్పుడైనా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయొచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఇన్ కేసు ఫిబ్రవరి మంత్ రిలీజ్ చేస్తే, ఎందుకంటే మార్చిలో ఏవో సంథింగ్ మున్సిపల్ ఎలక్షన్స్ ఏవో ఉన్నాయి మార్చిలో అయితే. సో ఆ ప్రక్రియ ఒక 20-25 డేస్ ఉంటుంది కాబట్టి ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఆ ఎలక్షన్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఎలక్షన్ కూడా అమలవుతుంది కాబట్టి అప్పుడు నోటిఫికేషన్స్ ఇవ్వడానికి అవకాశం అయితే ఉండదు. కాబట్టి ఇస్తే ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి, లేకపోతే తర్వాత. అంటే మార్చిలో, ఐ థింక్ మార్చిలో అంటున్నారు. అవి మున్సిపల్ ఎలక్షన్స్ సంథింగ్ ఎగ్జాక్ట్ తెలియదు, బట్ ఎలక్షన్స్ అయితే ఉన్నాయంటున్నారు మార్చిలో. బట్ ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే ఇస్తే మార్చికి ముందు ఇవ్వాలి, అంటే ఫిబ్రవరి ఎండింగ్లో కానివ్వండి, ఈ టైంలో ఇవ్వాలి. లేకపోతే మార్చి ఎండింగ్ ఆ ప్రక్రియ అయిపోయిన వెంటనే నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. లేదా బదిలీలు, ట్రాన్స్ఫర్స్ అంటున్నారు కాబట్టి అవి అయిపోయేదాకా ఏమైనా వెయిట్ చేస్తారా? ఏది ఏమైనా కానివ్వండి, ఇక్కడ ఒకటి నేను చెప్తున్నా ఫ్రెండ్స్, ఏది ఏమైనా కానివ్వండి, డిఎస్సి ప్రిపేర్ కావాలి అంటే మళ్ళీ చెప్తున్నా, ప్రెసెంట్ ఉండేటువంటి సిలబస్ కి అనుగుణంగా, ప్రెసెంట్ క్వశ్చన్ పేపర్స్ యొక్క స్టాండర్డ్స్ కి అనుగుణంగా, మళ్ళీ చెప్తున్నా, ప్రెసెంట్ క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్ కి అనుగుణంగా డిఎస్సి నువ్వు జస్ట్ 1 టైమ్ ఆ సిలబస్ ని కవర్ చేయాలి అంటేనే మనకు అట్లీస్ట్ 2 or 3 months సమయం పడుతుంది. ఎందుకంటే నువ్వు కంటిన్యూషన్ ప్రిపరేషన్ లో ఉన్నావు కాబట్టి చెప్తున్నా. కంటిన్యూషన్ ప్రిపరేషన్లో అంటే టెట్ తర్వాత కంటిన్యూషన్ ప్రిపరేషన్కి వెళ్ళిపోతున్నాం కాబట్టి ఆ సిలబస్ కవర్ చేయడానికి అట్లీస్ట్ 2 or 3 months అయితే పడుతుంది. సో అంతకుముందు డిఎస్సి రాసి టెట్ రాసిన వాళ్ళకైతే ఒక 2 months వేసుకోవచ్చు. సో కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే, టెట్ రాసి కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే ఒక 3 months సమయం అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇచ్చేటువంటి సలహా ఏంటి అంటే, మీకు ఇచ్చేటువంటి సలహా 90% ఆస్పిరెంట్స్ బెస్ట్ ఆలోచించండి, మీరే ఆలోచించండి అని చెప్తున్నా. మీరే ఆలోచించండి, ఓకేనా? 90 కాదు, ఇంకా క్లియర్ గా చెప్పాలంటే 90 to 95% ఆస్పిరెంట్స్ ప్రెసెంట్ డిఎస్సి ఫోకస్ లో లేరు. తెలిసిపోతుంది, 100% తెలిసిపోతుంది. రోజు నేను గంట చదివి 2 గంటలు చదివి ప్రిపరేషన్ కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, రోజుకు 1 గంట 2 గంటలు 3 గంటలు చదివితే అది ప్రిపరేషన్ కాదు. ఆ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ వేరు. ఆ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ కరెక్ట్ గా ఫాలో అయితేనే జాబ్ సక్సెస్ కావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటాయి. ఈ 90 to 95% ఆల్రెడీ మనం ఏం చెప్పొచ్చు అంటే ఫెయిల్యూర్ పరంగా చెప్పుకోవచ్చు. అంటే ప్రిపరేషన్ లో లేరు. మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఇంక ఈ 90-95 గురించి నువ్వు ఆలోచించకూడదు. ఇంకా దేని గురించి ఆలోచించాలి అంటే ఆ టాప్ 5% ఉంటారు చూడండి, ఆ టాప్ 5% లో నువ్వు ఉండాలి అంటే ఏం చేయాలి ఒక్కటే ఆలోచించుకో ఫ్రెండ్స్. నేను మళ్ళీ చెప్తున్నా, జాబ్ కావాలి అంటే ఇది ఒక మంచి అవకాశము. జాబ్ కావాలి అనుకుంటే, నాకు జాబ్ ఏం అవసరం లేదు, నేను నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒకసారి ఏదో 1000 రూపాయలు అప్లికేషన్ పెడతారు, అప్లికేషన్ ఫీజు పే చేసి ఎక్కడో దూరంగా సెంటర్ వేస్తారు లేదా దగ్గర వేస్తారు, ఒకసారి ఎగ్జామ్ రాసి వస్తాను టైం పాస్ అనుకునే మాట అయితే ఓకే, దాని జోలికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. మళ్ళీ చెప్తున్నా కదా, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఊరికి అప్లై చేద్దాం, ఎక్కడోసారి ఎగ్జామ్ సెంటర్ పోయి బుక్ రాసిద్దాం అనుకునే వాళ్ళకి మాత్రం ఈ వీడియో కాదు కదా, అసలు ఈ ఇన్ఫర్మేషన్ కూడా అవసరం లేదు, వెంటనే పక్కన పడేసేయండి. నేను అలాంటి వాళ్ళ కోసం చెప్పటం లేదు. ఆ జాబ్ కావాలి, చాలా మంది అంటూ ఉంటారు, మెసేజ్ చేస్తారు, సార్ నాకు ఈసారి జాబ్ ఖచ్చితంగా కావాలి సార్. ఖచ్చితంగా కావాలి అనుకోవడం వేరు. నేను మళ్ళీ చెప్తున్నా, టెట్ క్వాలిఫై అయినటువంటి ప్రతి ఆస్పిరెంట్, డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఆస్పిరెంట్ ఏదో ఒక మూలన 1% అయినా కానీ నేను జాబ్ ఈసారి వస్తుందా, జాబ్ ఈసారి తెచ్చుకోవాలనేటువంటి ఆలోచనతో 1% అయినా ఉంటారు. అంటే 1% అంటే మొత్తంలో 1% కాదు, ప్రతి ఆస్పిరెంట్ మైండ్లో ఏదో ఒక మూలన ఉంటుంది ఆ బోర్డు. అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆస్పిరెంట్ టెట్ క్వాలిఫై అయ్యాడు కానీ ప్రిపరేషన్ జరగలేదు, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకున్నాను అనుకోండి, అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కానీ
నాకు జాబ్ ఈసారి రావాలి అనేటువంటి ఆలోచనతోనే ముందుకెళ్తాడు. అది అందరికీ తెలిసిన విషయమే. అంటే 100% ఆస్పిరెంట్స్ నాకు జాబ్ కావాలి అనుకుంటారు. జాబ్ కావాలి 100% ఆస్పిరెంట్స్ అంటే టెట్ క్వాలిఫై అయిన ప్రతి ఆస్పిరెంట్ జాబ్ కావాలి అనే ఆలోచనతో మాత్రమే ముందుకెళ్తారు. వీరిలో వీరిలో ఒక 50% ఏం చేస్తారంటే ప్రిపరేషన్ కొనసాగించరు. అదే ఇందాక చెప్పాను కదా, నోటిఫికేషన్ పడిన తర్వాత పడదంటారు డిఎస్సి నోటిఫికేషన్ అని అప్లై చేసి ఎక్కడోసారి సెంటర్ రాస్తారు. వీళ్ళు ఒక 50%. నెక్స్ట్ ఒక 25% ఎలా ఉంటారు తెలుసా? 25% ఇంకా నోటిఫికేషన్ లేదు కదా, మన జిల్లాకు పోస్టులు ఉంటాయో ఉండవో, వచ్చినప్పుడు చూద్దాంలే అనేటువంటి ఆలోచనతో, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాంలే అనేటువంటి ఆలోచనతో ఒక 25% ఉంటారు. అంటే వీళ్ళు అస్సలు ప్రిపరేషన్ ఉంటారు. వీళ్ళు ఆఫ్టర్ నోటిఫికేషన్ అంటారు. నెక్స్ట్ ఇంకొక 15% ఉంటారు ఆస్పిరెంట్స్, బట్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. పాపం ప్రిపేర్ అవుతూ ఉంటారు, వాళ్ళకి సరైన గైడెన్స్ ఉండదు. ప్రిపేర్ అవుతూ ఉంటారు కానీ సరైన గైడెన్స్ ఉండదు, సరైన ప్రణాళిక ఉండదు, ఏదో బ్లైండ్గా అలా ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో లాస్ట్ 5% ఆ 10% ఉంటారు చూడండి, ఆ 10% కొంచెం సిన్సియర్గానే ప్రిపేర్ అవుతూ ఉంటారు. అంటే ముందస్తు ఆలోచనతో గత ప్రశ్నాపత్రాలు అబ్జర్వ్ చేస్తూ, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేస్తూ, ప్రజెంట్ క్వశ్చన్ పేపర్స్ యొక్క స్టాండర్డ్స్కి అనుగుణంగా క్లియర్గా టెక్స్ట్ బుక్స్ ఫాలో అవుతూ, రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ, రివిజన్ చేస్తూ, పాసిబుల్ అయితే ఎగ్జామ్స్ రాసుకుంటూ, చేసే తప్పులను సరి చేసుకుంటూ, తెలిసిన బిట్లు తప్పు చేస్తే వాటిని జాగ్రత్త పడుతూ, ఇవన్నీ లాస్ట్న ఒక 10-5% మాత్రమే ఉంటారు. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే, వీళ్ళందరూ నీకు పెద్ద కాంపిటీటర్ కాదు. నువ్వు కూడా ఈ స్టేజ్లోనే ఉన్నావు. ఇప్పుడు ఈ స్టేజ్లోనే ఉన్నావు, ఈ 90% స్టేజ్లోనే ఉన్నావు. వీళ్ళందరూ నీకు కాంపిటీటర్స్ కాదు అంటే నువ్వు వాళ్ళల్లో ఉంటే అలాగే ఉంటావు. అంటే బెస్ట్ ప్రిపరేషన్కి వెళ్ళిపో. నువ్వు ఈ రోజు నుంచి అయినా కానివ్వండి, ఒక పాజిటివ్తో ఆలోచించు అని చెప్తున్నా. అంటే నేను వీళ్ళందరినీ నెగిటివ్ చేస్తున్నాను కాదు. మేబీ అదృష్టం ఉంటే వీళ్ళలో కూడా జాబ్ తెచ్చుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ప్రిపేర్ అయ్యి జాబ్ వచ్చేది 100% ఉంటారు. నేను ఉండరు అని చెప్పడం లేదు. ఇప్పుడు నీ స్టాండర్డ్ ఏంటి అంటే నువ్వు జాబ్ సాధించాలని పక్కాగా ఉన్నావు. అంటే ఇక్కడ జాబ్ రావచ్చు రాకపోవచ్చు, 50-50 ఛాన్సెస్. అంటే ఈ కేసెస్లో జాబ్ 100% వస్తుంది అని చెప్పడానికి లేదు, 50-50 కేసెస్ అనమాట. అంటే 50% ఛాన్సెస్ ఉంటే 50% ఛాన్సెస్ లేదు అని చెప్తున్నా. బట్ ఈ కేసులో ఉంటే 100% జాబ్. అంటే నీ ప్రయత్నం బేస్ చేసుకొని ఏదో చదువుకుంటూ పోతే జాబ్ వస్తుందని చెప్పను. నీ స్టాండర్డ్స్ ఓకేనా, నీ యొక్క గ్రాస్పింగ్ పవర్, రిసీవింగ్ పవర్ని బేస్ చేసుకొని 100% జాబ్ రావడానికి స్కోప్ ఉంటుంది. అంటే ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఎవరో ఏదో అంటారని ఊహించుకోవద్దు, ఎవరో ఏదో అన్నారని అస్సలు ఆలోచించవద్దు. గతాన్ని గురించి అస్సలు తలుచుకోవద్దు. అంటే గత డిఎస్సిలో చాలా మంది అంటారు, సార్ నాకు ఏదైనా మెసేజ్ చేశారనుకో, డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేసిన ఆస్పిరెంట్ ఒక కొటేషన్ కింద కొడతాడు, సార్ లాస్ట్లో 1 మార్క్లో మిస్ అయింది సార్ అంటాడు. ఇంకా 1 మార్క్లో మిస్ అయిందా? క్వాలిఫై కాని వాళ్ళకైనా 1 మార్క్ మిస్ అయినా కానీ ఈక్వల్. బట్ నువ్వేం చేయాలి ఇప్పుడు? ఆ 1 మార్క్ ఎందుకు మిస్ అయింది, లాస్ట్ టైం ప్రిపరేషన్లో చేసినటువంటి తప్పులు ఏంటి, ఎక్కడ మిస్టేక్స్ చేశావు, తెలిసి చేసినటువంటి వాటిని ఎలా సరి చేసుకోవాలి, ఆ ఆలోచనతో ఉండాలి. కానీ ఇంకా నాకు లాస్ట్ 1 మార్క్లో మిస్ అయింది, ఇంకా నాకు జాబ్ రాదేమో, ఇంకా నేను ప్రయత్నిస్తే వేస్ట్ ఏమో, ఇలాంటి ఆలోచనలో ఉంటే మాత్రము కష్టము. అందుకే నెగిటివ్ థాట్స్ని అస్సలు మన దగ్గరికి కూడా రానియకూడదు. నెగిటివ్ స్ప్రెడ్ చేసేటువంటి ఫ్రెండ్స్ కూడా దూరంగా ఉండండి. నెగిటివ్ స్ప్రెడ్ చేసేటువంటి సోషల్ నెట్వర్క్స్కి దూరంగా ఉండండి. సోషల్ నెట్వర్క్స్కి 100% దూరంగా ఉండండి. సోషల్ నెట్వర్క్స్ లైక్ ఫేస్బుక్ అంటారు, వాట్సాప్ అంటారు, టెలిగ్రామ్ అంటారు, ఇంకా ఏంటంటే స్నాప్చాట్, ఏదో సంథింగ్ ఓకే ఇన్స్టా అంటారు, ఏది ఆ సోషల్ నెట్వర్క్స్కి, ఈవెన్ యూట్యూబ్ కూడా అన్నెసెసరీ వాటికి కూడా. సో ఇప్పుడు మనం వాటి జోలికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. జాబ్ వచ్చిన తర్వాత ఏం చేసినా చెల్లుతుంది. కానీ జాబ్ రాకముందు నువ్వు కానీ టైం పాస్ చేసావనుకో, నీ జీవితాంతం టైం పాస్ చేయాల్సిందే. ఏదో ఒక ప్రైవేట్ జాబ్స్తో ఇచ్చి చాలినటువంటి శాలరీస్తో బతకాల్సింది. ఎందుకంటే ప్రజెంట్ ఖర్చులు పెరిగినాయి, మనందరికీ తెలిసిందే. ప్రజెంట్ ఖర్చులు పెరిగినాయి కాబట్టి ఒక 3 నెలలు మనది కాదు అనేటువంటి ఒక మంచి హార్డ్ వర్క్తో ప్రిపరేషన్ కొనసాగించావు అనుకో, బిఫోర్ జాబ్ ఆఫ్టర్ జాబ్ జస్ట్ ఇమాజిన్. సో ఇప్పుడు ఏదైనా జాబ్ చేస్తున్నావా, జాబ్ చేయడం లేదా మీ ఫ్రెండ్స్ ఏమైనా ప్రైవేట్ జాబ్ చేస్తుంటే చూసావా? సో ఒక్కసారి ఊహించుకో లైఫ్ స్టైల్ జాబ్ వచ్చిన తర్వాత. ఎందుకంటే ఒకప్పుడులా గవర్నమెంట్ జాబ్స్ ఈజీగా రావటం లేదు. ఇంకోటి ఏంటి అంటే ఒకప్పట్లా శాలరీస్ కూడా తక్కువ లేవు, ఇప్పుడు శాలరీస్ బాగున్నాయి. అదేవిధంగా శాలరీస్ ఎక్కువగా ఉన్నాయి. ఇంకా వర్క్ లోడ్ గురించి మీకు అందరికీ తెలిసిందే. ప్రైవేట్ స్కూల్ వర్సెస్ గవర్నమెంట్ స్కూల్ ఒక్కసారి కంపారిజన్ చేసుకోండి.
శాలరీ పరంగా ఎలా ఉంటుంది, వర్క్ లోడ్ పరంగా ఎలా ఉంటుంది. మనమే గవర్నమెంట్ స్కూల్స్ మన న్యాయం మనం చేస్తే చాలు. టైం వెళ్ళామా, ఇన్ టైం వెళ్ళామా, ఇన్ టైంకి వచ్చామా, మనం తీసుకున్నటువంటి ఏదైతే ఉంటుందో దానికి ఆ వర్క్కి కట్టుబడి పనిచేస్తే 100% సాటిస్ఫై అయితే చాలు. సో ఆ లైఫ్ స్టైల్ వేరు. ఎందుకంటే వన్స్ జాబ్ వస్తే ఇంకా నీ జీవితాంతం, నీ జీవితమే కాదు, నీ నెక్స్ట్ జనరేషన్ లేదా పేరెంట్స్ అది గర్వంగా చెప్పుకుంటారు. గవర్నమెంట్ టీచర్ హ్యాపీ, ఓకేనా, నీకేం గవర్నమెంట్ టీచర్ అంటాం. అంటే ఇంకా మిగతా వాటికి అంటే ప్రైవేట్ జాబ్లో ఎంతైనా సంపాదించు, ఓకేనా, బిజినెస్లో ఎంతైనా సంపాదించు, ఆ రెస్పెక్ట్ అస్సలు ఏమీ ఉండదు. గవర్నమెంట్ జాబ్, ఒక్కసారి గవర్నమెంట్ జాబ్ అయితే నీకేమి గవర్నమెంట్ జాబ్ ఏదైనా చెప్తావు, మంత్లీ నీ ప్యాకేజ్ అంటే ఆ వ్యూ ఉంటుంది అనమాట, ఆలోచన ఉంటుందని చెప్తున్నా. అంటే ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఆ గవర్నమెంట్ జాబ్ కోసం నువ్వు ఒక్కసారి ప్రయత్నించు. కష్టపడకుండా నాకు జాబ్ రావడం, చదవకుండా కష్టపడకుండా నాకు జాబ్ రావటం లేదనుకోవడం అది నేను నిరుత్సాహత, దానికి నేనేం చెప్పలేను. హార్డ్ వర్క్ చేయి, ఒక్కసారి ప్రయత్నించు, బాగా ఫోకస్ చేయి. 3 months నాన్ స్టాప్ ఒక షెడ్యూల్ వేసుకో, క్లియర్గా ప్రణాళిక వేసుకో. నేను చెప్పేటివన్నీ ఫాలో అయితే 100% జాబ్ రాకుండా ఎక్కడికి పోదు. వేకెన్సీల గురించి అస్సలు ఆలోచించకూడదు. టెట్ మార్క్స్ గురించి అసలు నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదు. టెట్ క్వాలిఫై, యు ఆర్ ఎలిజిబుల్ టు డిఎస్సి, అంతే. ఆ డిఎస్సిలో నీ సత్తా ఏంటో సాధించు, పక్కాగా నువ్వు సక్సెస్ అవుతావని మాత్రము ఒక ఫ్రెండ్గా సలహా ఇస్తున్నా. అంటే నోటిఫికేషన్ పరంగా అంటారా, అవి ఈ మంత్ ఎండింగ్లో రావచ్చు. ఎందుకంటే సడన్గా ఎప్పుడైనా రావచ్చు ఫ్రెండ్స్. నేను మళ్ళీ చెప్తున్నా, సడన్గా ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చు. లేదు ఇప్పట్లో లేదు, కొందరు ఏదో చెప్పింటారు, ఇప్పట్లో లేదు, ఏప్రిల్లో అంటాం, మేలో అంటాం చెప్పారు అనుకో. ఇన్ కేస్ ఫిబ్రవరి ఎండింగ్లో వస్తే నువ్వేం చేస్తావు? క్వశ్చన్ మార్క్ వేస్తున్నా, జస్ట్ నాకు తెలియదు, క్వశ్చన్ మార్క్ వేస్తున్నా. సో ఏప్రిల్ అన్నారు, ఓకే, ఏప్రిల్లో నోటిఫికేషన్ కదా, ఇంకా 2 months ఉంది కదా, సో తర్వాత చూద్దాంలే అన్నాము అనుకో. ఇన్ కేస్ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తే ఏం చేస్తావు? లేదా అంతకుముందు ఉగాదికి జాబ్ క్యాలెండర్ అని చెప్పారు, ఏప్రిల్లోనో మేలోనో వస్తుంది. ఇన్ కేసు ముందే వస్తే ఏం చేస్తావు? సరే అప్పుడే వచ్చింది అనుకో, నోటిఫికేషన్ అప్పుడే వచ్చింది అనుకో, ఏదో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఒకటి, కంప్యూటర్ అవగాహన, ఏదో కొత్త పేపర్ అని అంటున్నారు, రూమర్ అంతే, మనకైతే ఎగ్జాక్ట్ తెలియదు. అది ఇంకా అఫీషియల్గా గవర్నమెంట్ అయితే రిలీజ్ చేయలేదు కాబట్టి దాని గురించి మనం ప్రస్తావించాల్సిన అవసరం కూడా లేదు. ఇన్ కేసు అది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకున్నావు, అది కొత్తగా యాడ్ చేస్తే నీ పరిస్థితి ఏంటి? నువ్వు కొత్తగా యాడ్ చేసిన చదువుతావా, ఈ సిలబస్ చదువుతావా? ఒక్కసారి ఊహించుకో. ఈ సిలబస్ చదువుతావా? ఒక్కసారి ఊహించుకో. లేదా సిలబస్లో అక్కడక్కడ చిన్న మోడిఫికేషన్స్ చేశారనుకో, ఆ మోడిఫికేషన్స్ నువ్వు చదువుకుంటూ కూర్చుంటావా, లేదా డిఎస్సి మీద ఫోకస్ చేస్తావా? అంటే తర్వాత కొన్ని ఉంటాయి సిలబస్లో, అటు ఇటుగా ఉంటాయి. లేదా కరెంట్ అఫైర్స్ ఉంటాయి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇప్పటి నుంచి అప్డేటెడ్గా వెళ్ళిపోతే సరిపోతుంది. అలా కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి తర్వాత చదవాల్సినవి. ఆ కొన్ని సబ్జెక్ట్స్ తర్వాత చదువుతూ ప్రెజెంట్ ఫోకస్ చేసుకుంటే ఇవన్నీ తర్వాత రివిజన్ చేసుకోవచ్చు. నేను ఇచ్చేటువంటి సలహా మాత్రమే. ప్రతిదీ క్వశ్చన్ మార్క్ వేసుకో. సడన్గా నోటిఫికేషన్ వస్తే ఏం చేస్తావు? ఆన్సర్ నీ దగ్గర ఉందా లేదా? నువ్వు నోటిఫికేషన్కి సిద్ధంగా ఉన్నావా లేదా? ఈ ప్రయత్నంలోనే నువ్వు సక్సెస్ సాధించాలనుకుంటున్నావు, సాధించగలవా లేదా? సాధించాలి అంటే హార్డ్ వర్క్ చేస్తున్నావా లేదా? రివిజన్ చేస్తున్నావా లేదా? అన్ని క్వశ్చన్ మార్క్ వేసుకో, పక్కాగా నీ దగ్గర ఆన్సర్ ఉంటుంది. మేము చెప్పాల్సిన అవసరమే లేదు. ఏది ఏమైనా సమయాన్ని మాత్రం వృధా చేసుకోవద్దు. సోషల్ నెట్వర్క్స్కి పాసిబిలిటీ ఉన్నంత వరకు దూరంగా ఉండండి. ఫోకస్ చేయండి. నిన్ను నీవు నమ్ముకో. ఖచ్చితంగా విజయం అయితే 100% అయితే సాధిస్తావు. విష్ యూ ఆల్ ది బెస్ట్. మరి ఎవరైనా మన గ్రూప్లో జాయిన్ కావాలి అంటే మాత్రము సమయాన్ని వృధా చేసుకోవద్దని నేను చెప్తున్నా. మన దాంట్లోనే కాదు, మీరు ఎక్కడైనా జాయిన్ అవ్వండి, తర్వాత విషయము, ఓకేనా. మన దాంట్లో జాయిన్ కావాలి అనుకుంటే మాత్రం డిఎస్సి పర్పస్ అని నా వాట్సాప్ నెంబర్కి ఇప్పుడే మెసేజ్ చేయగలరు. ఇంకా ఆలస్యం చేయవద్దు. కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం, కొత్త బ్యాచ్ యొక్క అడ్మిషన్స్ తీసుకుంటున్నాము. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.